అందరికీ నమస్కారం. సి ప్రోగ్రామింగ్ యొక్క ఈ సెషన్కు స్వాగతం. ఈరోజు మనం మీ జేఎన్టీయూకే పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైన టాపిక్ స్ట్రక్చర్స్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లంతో మొదలు పెడదాం. ఆలోచించండి, ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ల పేరు, రోల్ నెంబర్, మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే పేరనేది ఒక స్ట్రింగ్, రోల్ నెంబర్ ఒక ఇంటీజర్, మార్క్స్ ఏమో ఫ్లోట్. అంటే ఇవన్నీ వేరువేరు డేటా టైప్స్ కదా. వీటన్నిటినీ ఒకే ఒక్క వేరియబుల్ కిందకు ఎలా తీసుకురాగలం? దీనికి సమాధానమే మన స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చర్ అనేది సి ప్రోగ్రామింగ్లో మనమే తయారు చేసుకునే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇది రకరకాల డేటా టైప్స్కి చెందిన వేరియబుల్స్ను ఒకే గొడుగు కిందకు అంటే ఒకే పేరు కిందకు తెస్తుంది. ఉదాహరణకు మన టిఫిన్ బాక్స్ తీసుకోండి. అందులో చపాతీ, కూర, అన్నం అన్నీ వేరువేరు ఐటమ్స్, కానీ అన్నీ ఒకే బాక్స్లో ఉంటాయి కదా. టీక్ అలాగే ఒక స్ట్రక్చర్లో ఇంట్, ఫ్లోట్, చార్ లాంటివన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి. ఓకే, థియరీ బావుంది. కానీ అసలు ఈ స్ట్రక్చర్స్ను మనం కోడ్లో ఎలా రాయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. సరే, ఇప్పుడు ఈ సింటాక్స్ని వివరంగా చూద్దాం. ఇది ఒక స్ట్రక్చర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ లాంటిది. ఇక్కడ స్ట్రక్ అనేది ఒక కీవర్డ్, బుక్ అనేది ట్యాగ్ నేమ్ అంటే మనం ఆ స్ట్రక్చర్కి ఇస్తున్న పేరు, లోపల ఉన్న పేజెస్, ప్రైస్ లాంటి వాటిని మెంబర్స్ అంటాం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది చివర్లో ఉన్న ఆ సెమీకోలన్. అది మర్చిపోతే కంపైలర్ ఊరుకోదు. ఇది మనం కట్టబోయే ఇంటి ప్లాన్కి ఫైనల్ స్టాంప్ వేసినట్టు అన్నమాట. ఓకే, బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టాలి గదా. అదే మన స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం. స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ అని రాసినప్పుడు ఎస్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. మరి ఆ ఇంట్లోకి అంటే ఆ మెంబర్స్ని ఎలా వాడుకోవాలి? దానికి మన దగ్గర ఒక కీ ఉంది. అదే ఈ డాట్ ఆపరేటర్. ఎస్ డాట్ రోల్ లేదా ఎస్ డాట్ మార్క్స్ అని రాసి మనం ఆ మెంబర్స్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్స్ అనే ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు ఆల్రెడీ బాగా పరిచయమున్న అరేస్తో దీన్ని పోల్చి చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఇది ఒక మంచి అనాలజీ చూడండి. అరే అంటే ఒక గుడ్ల ట్రే లాంటిది. అందులో అన్ని గుడ్లే ఉంటాయి. అంటే అన్నీ ఒకే రకమైనవి, ఒకే డేటా టైప్. దీన్నే మనం హోమోజీనియస్ అంటాం. అదే స్ట్రక్చర్ అనుకోండి, అది మన జేబులో ఉండే పర్స్ లాంటిది. అందులో ఏముంటాయి? డబ్బులు, డెబిట్ కార్డ్, ఐడి కార్డ్ ఇలా రకరకాల వస్తువులుంటాయి. అంటే హెటరోజీనియస్. ఇక యాక్సెస్ చేసే విధానం కూడా అంతే. ట్రేలో గుడ్డు కావాలంటే దాన్ని ప్లేస్ అంటే ఇండెక్స్ చెప్తాం. కాని పర్స్లోంచి డెబిట్ కార్డ్ కావాలంటే డెబిట్ కార్డ్ అనే కదా అడుగుతాం. అలాగే స్ట్రక్చర్లో డాట్ ఆపరేటర్ వాడి దాని మెంబర్ పేరుతో పిలుస్తాం. ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఆచరణలో ఎలా ఉంటుందో చూద్దాం. మీ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ఒక ఫుల్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ని స్టెప్ బై స్టెప్ పరిశీలిద్దాం. ఓకే, ప్రోగ్రాంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఒక టెంప్లెట్ తయారు చేసుకోవాలి. ఒక ఖాళీ ఫామ్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ ఫామ్లో ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి? నేమ్, రోల్ నంబర్ మరియు మార్క్స్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి వద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ ఎస్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాం. అంటే మన స్టూడెంట్ ఫామ్ని తీసుకున్నాం. తరువాత స్కాన్ఎఫ్ ఉపయోగించి యూజర్ దగ్గర నుండి డీటెయిల్స్ తీసుకుని ఆ ఫామ్ని ఫిల్ చేస్తున్నాం. ఫైనల్గా ప్రింట్ఎఫ్తో ఆ నింపిన ఫామ్లోని వివరాలను స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంటికి, ఫ్లోట్కి స్కాన్ఎఫ్లో యాండ్ సింబల్ వాడతాం, కానీ స్ట్రింగ్కి అంటే మన నేమ్కి వాడాం. ఎందుకంటే యారే పేరులోనే అడ్రస్ ఉంటుంది. సరే, బేసిక్స్ అన్నీ చూసాం. ఇప్పుడు కొంచెం లెవెలప్ చేద్దాం. స్ట్రక్చర్స్ని ఇంకా పవర్ఫుల్గా ఎలా వాడొచ్చో కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఇవి మీకు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందాక మనం ఒక స్ట్రక్ట్ అంటే ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ లాంటిది అనుకున్నాం కదా. మరి క్లాస్లోని 50 మంది స్టూడెంట్స్ ఐడి కార్డ్స్ని స్టోర్ చెయ్యాలంటే 50 వేరియబుల్స్ క్రియేట్ చేస్తామా? లేదు కదా. అక్కడే మనకు ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్ ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకేసారి చాలామంది స్టూడెంట్స్ వివరాలను భద్రపరిచే ఐడి కార్డ్ల కట్టలాంటిది. కొన్నిసార్లు మన డేటా ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది. దాన్ని నీట్గా ఆర్గనైజ్ చెయ్యాలి. అప్పుడే మనకు నెస్టెడ్ స్ట్రక్చర్స్ అవసరం పడతాయి. అంటే ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే
స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అనేది ఒక పెద్ద స్ట్రక్చర్ అనుకుంటే దాని లోపల ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్తో కూడిన మార్క్స్ లిస్ట్ అనేది ఇంకో చిన్న స్ట్రక్చర్. చూసారా డేటా ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో? నెస్టెడ్ స్ట్రక్చర్ లోపలున్న మెంబర్స్ని యాక్సెస్ చేయడం కూడా చాలా సింపుల్. మనం డాట్ ఆపరేటర్ని ఒక చైన్ లాగా వాడతాం. ఇక్కడ చూడండి, s.m.m1 అంటే ఎస్ అనే పెద్ద బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న ఎం అనే చిన్న బాక్స్ తీసుకుని ఆ చిన్న బాక్స్లోంచి m1 అనే వస్తువును బయటకి తీయడం లాంటిది. చాలా లాజికల్ కదా? ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.